దేవుని బిడలందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు, శుభాశీస్సులు. నేను నా జీవితంలో జరిగిన సాక్ష్యం పంచుకోబోతున్నాను. మాది విజయనగరం జిల్లా ఒల్లూరు అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో మా అమ్మ, నాన్న, నేను, ఇద్దరు అక్క చెల్లెలు. మాకి ఇద్దరు అక్కలు, నేను చిన్నవాడిని. నేను అయితే మా గ్రామంలో మొదటగా క్రైస్తవులు అనబడేవారు ఎవరూ లేరు. మా అమ్మగారే ఫస్ట్ రక్షణ పొందారు మా గ్రామంలో. మా అమ్మగారు తర్వాత మా బంధువులు, మా మేనత్త రక్షణ పొందారు. అప్పటి తర్వాత మా నాన్నగారు తర్వాత కాలంలో కొంతకాలానికి మా నాన్నగారు రక్షణ పొందారు. ఆ సమయంలో నేను 10వ తరగతి చదువుతున్నాను. రెసిడెన్షియల్ స్కూల్ బొబ్బుల్లో రెసిడెన్షియల్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. ఆ సమయంలో దసరా హాలిడేస్ కంటే ముందు మా అమ్మగారు దేవుని మహిమలో పిలువబడ్డారు. అయితే మా అమ్మగారు ఉన్నప్పుడు తరచూ మా గృహంలో గృహ కూడుకులు జరుగుతూ ఉండేవి. సేవకులు వచ్చి ప్రార్థన చేసేవారు, వాక్యం చెప్పేవారు. సేవకులు వచ్చి ప్రార్థన చేసేటోళ్ళు, వాక్యం చెప్పేవారు. మా అమ్మ నాన్న రోజు సాయంత్రం కాలం ప్రార్థన చేసేవారు మా రక్షణ కోసము, అలాగే నాకు ఈ జాబ్ కోసము. మా అమ్మ ఎప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉండేది. ఆ సమయంలో మా అమ్మ దేవుడు తన మహిమలోకి తీసుకోబడ్డారు. అప్పుడు ఆ సమయంలో నా 10th క్లాస్ అయిపోయింది. నాకు ఏపీఆర్జేసీలో సీట్ వచ్చింది. కానీ చాలా దూరం, తిరుపతి దగ్గర వెంకటగిరి కాలేజీలో సీట్ వచ్చింది. ఏపీఆర్జేసీ వెళ్ళాలంటే మా నాన్నగారు ఒక్కరే, ఎవరు లేరు. నేను ఒక్కనే ఉన్నాను. అక్కలకి ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయి వారు వాళ్ళ ఊళ్ళో అక్కడ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో నాకు పెద్ద అక్కగారి పాప, మా భార్య మేరీ, తనే ఆ చిన్న వయసులో మా ఇంటికాడే వచ్చి మా ఇంటికాడే ఉండి నాన్నకి నాకి అన్ని పనుల్లో తనే చేసి ఉండేది. అంటే వంట చేయడం కానీ, మాకు సాయం చేయడం కానీ అన్ని విధాలుగా తన చదువు కూడా మానుకొని మా ఇంటి దగ్గరే ఉండేది. ఆ సమయంలో నేను పక్కన ఉన్న కాలేజీలో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఆ కాలేజీలో ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. అయితే ఎంపీసీ గ్రూప్ తీసుకున్నప్పుడు ఆ కాలేజీలో మ్యాథ్స్ చెప్పడానికి లేరు, ఫిజిక్స్ చెప్పడానికి లేరు, కెమిస్ట్రీ చెప్పడానికి లేరు, గ్రూప్ మొత్తానికి చెప్పడానికి ఎవరు లేరు. ఆ పరిస్థితుల్లో నేను నాకున్న నాలెడ్జ్ ప్రకారం అది క్వశ్చన్ బ్యాంకులు తీసుకొని చదువుకొని ట్యూషన్కి పోయి నేర్చుకొని కాలేజీ మొత్తానికి సైన్స్ గ్రూప్లో నేను ఒక్కనే పాస్ అయ్యాను. కాలేజీ మొత్తంలో సైన్స్ గ్రూప్లో నేను ఒక్కనే పాస్ అయ్యాను. తర్వాత డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో డిగ్రీ చదువుతాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో నాకు డిఎడ్ సీట్ వచ్చింది. డైట్లో సీట్ వచ్చింది. ట్రైనింగ్ పోయినాను. ట్రైనింగ్ పోయిన తర్వాత నేను కోచింగ్ ఏం పోలేదు. నా సొంతంగా రోజుకి 3 నెలలు 12 నుంచి 14 గంటలు చదువుకొని ఇక్కడ ఎగ్జామ్ రాసిన మెదక్ జిల్లాలో. ఎప్పుడు 2023వ సంవత్సరంలో రాసిన. నాకు ఇక్కడ 125వ ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఎగ్జామ్లో 9,000 మంది రాసి ఉంటారు సుమారుగా అటు ఇటు. దాంట్లో 125వ ర్యాంక్ వచ్చింది నాకు. ఇక్కడ 2003 డిఎస్సిలో 2023లో జాబ్ వచ్చింది. ఆ పరిస్థితుల్లో జాబ్ వచ్చిన తర్వాత వివాహం జరిపించాలని నాన్నగారు అనుకుంటున్నారు. ఆ సమయంలో ఏంటంటే మా బంధువులు కొందరు, నీకు జాబ్ వచ్చింది, ఆమెకు చదువు లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు ఇవ్వడానికి, ఏంది అని తలంపులు కూడా సాతాను తీసుకొస్తున్నాడు. అయితే నేను మా నాన్నగారు ముందే డిసైడ్ అయ్యాం. మా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. ఆమె తన చదువుని బంద్ చేసుకుంది. తన్నే చేసుకోవాలని తనకే దేవుడు మాకి జతపరిచాడు. జతపరిచిన తర్వాత కాలంలో మాకు 2 అబ్బాయిలు ఫస్ట్ పుట్టారు. 2 అబ్బాయిలు మరణించారు, చనిపోయారు. వాళ్ళకు ఆరోగ్యం బాగలేక. ఎందుకంటే మాది మేనరకం కాబట్టి కొన్ని సమస్యల వల్ల వాళ్ళు మరణించారు. తర్వాత తాను నమ్ముకుంది దేవునికి ఫస్ట్ విశ్వాసంలో ఎదుగుతూ ఉంది. ఆ సమయంలో తన కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉండి, ఆ సమయంలో మా నాన్నగారు కూడా ఆరోగ్యం బాగలేదు. నాన్నగారి కోసం కూడా చాలా డబ్బులు వెచ్చించాము. మా చనిపోయిన పెద్ద అబ్బాయి కోసం కూడా చాలా డబ్బులు వృధా అయింది.
అలా విశ్వాసంలో బలపరుస్తున్న సమయంలో దేవుడు నన్ను కూడా కొంచెం 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 బలపరుస్తూ ఉన్నాడు. నేను కూడా వాక్యం అలా వింటూ ఉంటే వినుటి వల్ల విశ్వాసం కలుగును. నాలో విశ్వాసం అలాగా వస్తూ ఉంది. అయితే డాక్టర్లు ఏం చెప్పారంటే మీది మేనరకం కాబట్టి మీకు పిల్లలు పుట్టడం అసాధ్యం, సాధ్యం కాదు. ఒకవేళ పుట్టినా సరే ఇలాగే ఇటు రీతిగానే మరణిస్తారు అని చెప్పారు. ఆ పరిస్థితుల్లో తనేమో పట్టుదల కలిగి ప్రార్థన చేయడం వల్ల, అనేక మంది పరిశుద్ధులు సేవకులు ప్రార్థన చేయడం వల్ల మాకు ఇప్పుడు మీరు చూస్తున్న కుమార్తె కుమారుడు దేవుడు గొప్ప బహుమానాలు ఇచ్చాడు. అందులో బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే అతి రీతిగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే అలాగే నేను బలపడుతూ ఉన్నాను, వాక్యం విధంగా వింటూ ఉన్నాను. అయితే ఫస్ట్ నేను ఎలాగంటే రక్షణలోకి వచ్చినానంటే 2014 సంవత్సరంలో మా గ్రామంలో అంటే అమ్మా నాన్న ఇప్పుడు అక్కడ సేవ చేస్తున్న సేవకులు పరిచర్యలు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఏలియా గురించి చెప్తూ ఉన్నారు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఆ కర్మేలు పర్వతం పైన బయలు ప్రవక్తలు ఆ సంభాషణ మొత్తం అది చెప్పి ఆ ఏలియా ద్వారా దేవుడు చేసిన కార్యాలు వివరిస్తూ ఉన్నాడు. దేవుడు మహిమను వివరిస్తూ ఉన్నారు. ఆ వాక్యం ఎన్నాళ్ళు నువ్వు 2 తలంపులతో ఉంటావు, ఉంటే అటైనా ఉండు, ఉంటే ఇటైనా ఉంటే దేవుడు ఎవరో, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఏలియా ప్రకటించుతూ ఉన్నప్పుడు బయలు ప్రవక్తలు ఒకవైపు ఉన్నారు, ఏలియా ఒకవైపు ఉన్నారు. ఆ స్థితిలో అవి సిచ్యువేషను తర్వాత ఏలియా గారికి కాకుల ద్వారా ఆహారం పంపించడము, అలాగే ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి కనానికి నడిపించినప్పుడు అరణ్య మార్గంలో దేవుడు చేసిన అద్భుతాలు, ఇవన్నీ చాలా విషయాలు మాట్లాడినప్పుడు నేనేమో నా పాపాలన్నీ అప్పుడే ఒప్పుకున్నాను. ఆ రోజే ఎప్పుడంటే 2014 మే 1వ తారీఖున ఒప్పుకున్నాను నేను పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత 2015 సంవత్సరం మే 24న నేను బాప్టిజం తీసుకున్నాను. ఈ లోకంలో అనేక రీతిలుగా నా తలంపులు ఆలోచనలు ఎలాగున్నాయంటే విస్తారమైన పాపాలు, ఆలోచనలో క్రియల్లో, అంటే ఆలోచనల ద్వారా చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఇవన్నీ నన్ను చుట్టుముట్టి ఉన్న సమయంలో నా పాపాలన్నీ 2015 సంవత్సరం మే 24వ తారీఖున మధ్యాహ్నం 12:10 నా పాపాలన్నీ సమాధి చేయబడ్డాయి. నాలో నూతన జీవితాన్ని యేసుక్రీస్తు వారు అనుగ్రహించారు, నూతన ఆత్మను అనుగ్రహించారు. తన కుమార్తెగా నన్ను చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రీతిలుగా నా జీవితంలో అనేక అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. నాకు విపరీతమైన తలనొప్పి ఉండేది, విపరీతమైన నడువు నొప్పి ఉండేది. వాటన్నిటిని స్వస్థత విడుదల పొందించాడు దేవుడు. తన రక్తం ద్వారా నన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచాడు. అలాగే నా భార్యకు కూడా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము ప్రార్థన చేసినప్పుడు అనేక రీతిలుగా మాకు స్వస్థత విడుదల విమోచన కలిగించాడు, మంచి ఆరోగ్యాలు ఇచ్చాడు. నేటికి మేము ఆరోగ్యంగా ఇలా ఉన్నామంటే ఆ దేవాది దేవుని యొక్క కృపా కనికరం, కేవలం అతని కృపను బట్టి. మన కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసి ఆయన ఆశ్రయించినప్పుడు మనకు అనేక రీతిలుగా అతను మేలు చేస్తాడు. తన కృపను మనపైన చూపించి ఎంతో దీవెనకరంగా జీవింపజేస్తాడు. అయితే మాకు పెద్దక్క రక్షణ పొందారు, తర్వాత నేను రక్షణ పొందిన తర్వాత మా పెద్దక్క గారు రక్షణ పొందారు, మా బావగారు కూడా రక్షణ పొందారు. చిన్నక్క బావ ఉన్నారు, వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళకి కూడా రక్షణ పొందాలని పొందినట్టుగా మీ అనుదిన ప్రార్థనలో వాళ్ళు కూడా గుర్తుంచుకోండి, జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయాలని. అలాగే మా ఆత్మీయ జీవితం కట్టడం కోసం మా పిల్లలు కూడా రక్షణ పొందేటట్టుగా అనుదినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.